హాయ్ అండి. పిల్లలకి రెస్టారెంట్‌లోని మనం ఆర్డర్ చేసే లూజ్ ఫ్రాన్స్ ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌లోనే మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకొని రొయ్యలనైతే ఒక 5 సార్లు అయితే కడుక్కున్నానండి. కడుక్కున్న తర్వాత ఇందులో ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూను సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక ఎగ్‌ని అయితే బీట్ చేసుకొని ఇది కూడా నేను వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్లు అయితే కార్న్‌ఫ్లోర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి క్రిస్పీ కోసం అనమాట. అలాగే ఒక టేబుల్ స్పూను గోధుమ పిండి వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే మైదాని యాడ్ చేసుకోండి గోధుమ పిండి ప్లేస్‌లో, కానీ హెల్త్‌కి అంత మంచిది కాదని నేను గోధుమ పిండి వేశాను. కలర్ కోసం అయితే చిటికెడు పసుపునైతే నేను వేసుకున్నానండి. ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మిరియాల పొడి నేను వేసుకున్నానండి లాస్ట్‌లో. వేసుకొని ఇదైతే బాగా కలుపుకొని జస్ట్ ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఇదైతే పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. ఎక్కువసేపు అయితే మ్యాగ్నేట్ చేయక్కర్లేదు. నేనైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి. హీట్ ఎక్కిన తర్వాత ముందైతే నేను సిమ్‌లో పెట్టుకున్నాను. పెట్టుకొని ఒక్కొక్కటి రొయ్యలనైతే నిదానంగా వేసుకోవాలండి ఆయిల్‌లోని. వేసుకొని మొత్తం రొయ్యలన్నీ వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి. కాసేపు ఉండిన తర్వాత అయితే కలపాలి. ఎందుకంటే ఈ మ్యాగ్నేట్ చేసిందంతా దీనికి పట్టాలి కదా! ఇప్పుడు దోరగా ఫ్రై చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇప్పుడైతే తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఇవి దోరగా ఎలా ఫ్రై అయ్యాయో చూపిస్తున్నాను చూడండి. ఇలా సౌండ్ అయితే రావాలన్నమాట. చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో. ఇప్పుడైతే నేను ఇంకో కళాయిలోనైతే మళ్ళీ ఒక 4, 5 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్‌ని వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా నేను యాడ్ చేసుకున్నానండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను చిటికెడు పసుపునైతే యాడ్ చేస్తున్నాననమాట. రెస్టారెంట్‌లోని ఇది మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు యెల్లో కలర్‌లో ఉంటుంది కదండీ! అక్కడైతే ఫుడ్ కలర్ వేసేస్తారనమాట. మనం ఇంట్లో పసుపు వేసి చేసుకున్న సేమ్ టేస్ట్ వస్తుంది. ఫైనల్‌గా మిరియాల పొడిని కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో సాల్ట్‌కి బదులుగాని రొయ్యలు వేసిన తర్వాత ఇందులో నేను వెనిగర్‌ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిగర్ లేకపోతే చిటికెడు సాల్ట్‌ని వేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయనైతే పిండుకోండి. ఇదిగోండి నేను రొయ్యలను వేసాను కదా! వేసిన తర్వాత మొత్తం ఈ ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి దీనికి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఫైనల్‌గా ఇందులోనైతే నేను వెనిగర్‌ని యాడ్ చేస్తున్నాను. వెనిగర్‌లో సాల్ట్ ఉంటుంది కదండీ! అందుకని నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు దీనిలో పైనైతే కొత్తిమీర వేసుకుంటే ఫైనల్‌గా ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోద్దండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సింపుల్‌గా అయిపోద్ది. ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే చేసి పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.